ఏపీ రాజకీయాల్లో పార్టీల మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్‌కి చేరింది. అయితే కాంగ్రెస్‌లోకి సంబంధించి ఎప్పుడైతే షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిందో, అప్పుడు ఆ వార్ మొత్తం ఇటు వైసీపీకి, కాంగ్రెస్‌కి మధ్య జరిగినట్టు కనిపిస్తుంది. అయితే తాజాగా ఈరోజు ఉదయం షర్మిలతో వైఎస్ సునీతారెడ్డి భేటీ అయ్యారు. ఏదైతే గతంలో వైఎస్ సునీతారెడ్డి వివేక హత్య కేసుకు సంబంధించి చాలా వివాదాలు జరుగుతూ ఉన్నాయి. అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భారతికి సంబంధించి ఈ వివాదంలో చోటు ఉందని చెప్పేసి కూడా చాలా రోజుల నుంచి ఈ యొక్క గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తాజాగా షర్మిలతో సునీతారెడ్డి భేటీ కావడం అనేది ఇప్పుడు రాజకీయాల్లో కొంత క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఏపీ రాజకీయాలకు సంబంధించి కొన్ని మార్పులు జరగబోతున్నాయంటూ కూడా దీనికి సంకేతంగా కనిపిస్తుంది. అయితే సునీతారెడ్డి తండ్రి ఏదైతే వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి గత 4 సంవత్సరాలుగా ఎక్కడా కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు చేశారు అనే దానిపైన కూడా ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అంతేకాకుండా టీడీపీకి సంబంధించి కానివ్వండి, జనసేనకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి దగ్గరుండి అది చేయించారంటూ కూడా వాళ్ళు అభియోగం మోపుకొస్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి కూడా కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. సిబిఐకి కూడా దానికి అప్పగించాలని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం షర్మిలతో సునీత భేటీ కావడం అనేది రాజకీయంగా కొంత దుమారం రేపే పరిస్థితి కనబడుతుంది. ఇక మరో నేపథ్యంలో 2019 తర్వాత ఏదైతే వైఎస్ వివేకారెడ్డి హత్య జరిగిన తర్వాత నుంచి టీడీపీ నేతలు కానివ్వండి, టీడీపీకి సంబంధించి పార్టీ కార్యకర్తలు, టీడీపీకి సంబంధించినటువంటి లాయర్లు మొత్తము వైఎస్ సునీతకి సంబంధించినటువంటి కేసు కానివ్వండి, వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి కేసులు కానివ్వండి వాదిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ టీడీపీలో చేరతారు. టీడీపీలో చేరి ఇటు జమ్మలమడుగు నుంచి కానివ్వండి, పులివెందులకు సంబంధించి కానివ్వండి ఇక్కడ పోటీ చేస్తారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా నిలబెడతారంటూ కూడా చాలాసార్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా జమ్మలమడుగు నుంచి ఆమెని ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తామని చెప్పేసి కూడా చాలాసార్లు సోషల్ మీడియాలో వార్తలు మనం చూస్తూ వచ్చాం. అయితే తాజాగా ఈరోజు షర్మిలతో భేటీ అయిన తర్వాత ఆవిడని కడప ఎంపీగా పోటీ చేయించాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించాలని చెప్పేసి కూడా షర్మిల కానివ్వండి, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ వస్తుంది. అయితే ఇంతకుముందు చూసాము మనం ఈ యొక్క వివేక హత్య కేసుకు సంబంధించి వచ్చినటువంటి తరుణంలో ఇటు వైఎస్ సునీతారెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. ఆవిడకి సంబంధించి కొన్ని ఫ్లెక్సీలు, బ్యానర్లను మనం ఇప్పటికే కడపలో చూసాము. కానీ ఇప్పుడు షర్మిల ఏదైతే డైరెక్ట్గా ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరడంలో ఒక కీలక పాత్ర పోషించింది కాబట్టి ఇప్పుడు అంతకుముందు కూడా 2009 ఎన్నికలు కానివ్వండి, 2014 ఎన్నికల్లో కానివ్వండి, వైఎస్ వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా ఉన్నారు. ఆయన స్వయానా జగన్మోహన్ రెడ్డిపై కూడా పోటీ చేసిన పరిస్థితిని చూసాం. సో రాజకీయంగా వైఎస్ వివేకానంద కుటుంబానికి కానివ్వండి, అలాగే సునీతారెడ్డికి కూడా కొంత అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడని ఎంపీగా పోటీ చేయించాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలిసింది. అయితే డైరెక్ట్గా వైసీపీ అభ్యర్థి కడప ఎంపీగా, సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిపైనే పోటీకి దింపాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు డైరెక్టర్ షర్మిల కూడా వివేక హత్య కేసుకు సంబంధించి కుటుంబ ప్రమేయం ఉంది, కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు, అలాగే కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవల వల్లే ఈ యొక్క హత్య జరిగింది అంటూ కూడా చాలాసార్లు చెప్తూ ఉన్నారు. అలాగే సునీతకి సంబంధించి వెంటనే న్యాయం చేయాలి, ఈ కేసుని సిబిఐకి కూడా అప్పగించాలని చెప్పేసి కూడా షర్మిల పలుసార్లు చెప్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు ఏదైతే మీటింగ్ జరిగిందో ఈ మీటింగ్లో కూడా చాలా రూమర్స్ వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ వీళ్ళిద్దరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, కాంగ్రెస్ సంబంధించి కానివ్వండి, సునీతారెడ్డి పోటీకి సంబంధించి కానివ్వండి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే షర్మిల పార్టీకి సంబంధించి సీనియర్ నేతలందరినీ కూడా కలుపుకోవడానికి అన్ని జిల్లాల వారీగా, అన్ని నియోజకవర్గాల వారీగా సీనియర్ నేతలందరితో సమావేశాలు అవుతూ ఉన్నారు. ఆమెను ఖచ్చితంగా ఈసారి పోటీ చేయించాలని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నారు. అయితే ఒకవేళ షర్మిల అసెంబ్లీకి సంబంధించి ఏపీ రాజకీయాల్లో పోటీ చేయాలనుకుంటే మాత్రం ఆవిడ పులివెందుల నుంచి అన్నకి ధీటుగా, అన్నకి పోటీగా పోటీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈక్వేషన్ ఎప్పుడైనా కానివ్వండి, 2009 కానివ్వండి, 2014 ఒకసారి చూసుకుంటే కుటుంబ సభ్యులు అయినా కూడా వాళ్ళు ప్రత్యర్థులుగా నిలబెట్టి పోటీ చేయించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఈ నేపథ్యంలో షర్మిల కూడా అలాంటి వ్యూహంతోనే ఏపీకి పంపించారంటూ కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో వాళ్ళిద్దరి మధ్య, అన్నా చెల్లెల మధ్య ఒక వైరంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు సునీతారెడ్డి ఎంట్రీతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరగబోతాయంటూ కూడా తెలుస్తూ వస్తుంది. కానీ ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ కుటుంబం సంబంధించి ఎక్కువగానే ప్రత్యర్థులు ఉండబోతున్నారు. కడప జిల్లాకు సంబంధించి ఆ రాజకీయాలకు సంబంధించి అనేది కూడా చూస్తూ ఉన్నాము. ఇటు అవినాష్ రెడ్డికి పోటీగా సునీతారెడ్డిని, అలాగే జగన్కి పోటీగా షర్మిలని దింపే విధంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అటు ప్రతిపక్షాలు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే ఈక్వేషన్ జరిగితే మాత్రము వైఎస్ఆర్కి సంబంధించి ఆ ఓటు కానివ్వండి, ఆయనకు సంబంధించిన అభిమానులకు సంబంధించిన ఓట్ బ్యాంక్ మాత్రం ఎవరికి టర్న్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే షర్మిలకి ఎక్కువగా ఆ ఫేము వైఎస్ రాజశేఖర రెడ్డి ఆమె ఫేమ్ ఎప్పుడు కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. ఇటు తెలంగాణలో
ఆమె పోటీ చేయనప్పటికీ ఆ పేరు మీద ఆ కొంత ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి మీద కొంత ఓట్ బ్యాంక్‌ని, ఓట్ షేర్‌ని సంపాదించినటువంటి నేపథ్యంలో అదే ఇంపాక్ట్ కూడా ఏపీలో ఉంటదంటూ కూడా అందరూ భావిస్తూ వస్తున్నారు. సో, ఇంపాక్ట్ మాత్రము ఏపీ రాజకీయాల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా షర్మిల జగన్‌ని గెలిపించడంలో కానీ, ఓడించడంలో కానీ ఒక కీ రోల్ పోషిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇటు జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఓట్ బ్యాంక్‌ని డివైడ్ చేయడంలో కానివ్వండి, ఇటు వైసీపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్‌ని డివైడ్ చేయడంలో కానివ్వండి, షర్మిల కీలక పాత్ర పోషించబోతుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నటువంటి భేటీ మాత్రం ఇప్పుడు రాజకీయాల్లో కొంత సంచలనంగా మారింది. ఎందుకంటే టీడీపీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బి టీమ్ అంటూ కూడా ఇటు వైసీపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నేతలు డైరెక్ట్‌గా అటాక్ చేసినటువంటి తరుణంలో వీళ్ళిద్దరి ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి షర్మిల ఎలాంటి అస్త్రాలను విసిరే అవకాశం ఉందనేది కూడా చూడాల్సి ఉంది.